ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ని కూడా పట్టుకొని పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది. కార్పొరేషన్కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం యొక్క కార్పొరేషను. దాదాపు వందల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకొని వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు స్కూళ్ళని కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకొని నీళ్ళు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈరోజు నడుస్తూ ఉంది. దాదాపు 5 లక్షల మంది జనాభా అంటే నివేదికల ప్రకారం 135 లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే 5 లక్షల మందికి దాదాపు 70 MLD వాటరు ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది. ఈరోజు 40 MLD వాటరు ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది. దాదాపు 1943లో గండి వాటర్ వర్క్స్లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు 10-20 వేల జనాభాకు 12 MLDలో ఒక ఇన్ఫ్లేషన్ వెల్స్ కట్టే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు 2024వ సంవత్సరంలో కూడా అదే 12 MLD ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే వెల్నే వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము. దాదాపు 5 నుంచి 6 రోజులకి నీళ్లు రాని పరిస్థితి. వచ్చిన నీళ్లు మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గంక అని ఉంటుంది. కడప నడి మధ్యలో వెళ్తూ ఉంటుంది. అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక STP లేదు, ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది. నిధుల కొరత ఉంది. డెఫినెట్గా ఈ యొక్క పాత గవర్నమెంటు అంతకుముందు సోమశిల బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో. అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు. అది 19లో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 19 నుంచి 24వ సంవత్సరం వరకు వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి. అందులో భాగంగా GNSS ఎర్ర చెరువు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు. దాంతో పాటు 1 నిమిషం అని అయిపోయింది, 1 మినిట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా మైలవనం నుంచి నీళ్ళని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది లేదు. మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పైపులు పడి ఉన్నాయి. దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే. ఏవి అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, ఫ్రిడ్జ్లు అడగట్లేదు. మాకు మంచినీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు గారికి, అలాగనే మున్సిపల్ మంత్రులు గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా కడప నియోజకవర్గం 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. 2 ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యానికో మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపో, కడప హెడ్ క్వార్టర్స్ లో మంచినీళ్ళు లేని పరిస్థితిలో కడపను తీసుకొచ్చినారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మా కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఇచ్చింది. ఆయనకు అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకొని కడపలో నీళ్లు లేని పరిస్థితి, నీళ్లకు రామాని కొట్టుకునే పరిస్థితికి ఈరోజు కడపను తీసుకొచ్చారు.